ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేతకు ప్రమాదం, అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసు విషాదాంతంగా మారింది. ఎల్లయ్యను ఆయన రియల్ ఎస్టేట్ ప్రత్యర్థి మాజీ నక్సలైట్ శ్రీకాంతాచారి దారుణంగా హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో 5గురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. జగ్గయ్యపేట హత్య జరగ మృతదేహాన్ని విశాఖ వద్ద సముద్రంలో పారేసినట్లు నిర్ధారించారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఎల్లయ్యకు శ్రీకాంతాచారికి మధ్య రియల్ ఎస్టేట్ భూ వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎల్లయ్యను హతమార్చేందుకు శ్రీకాంతాచారి స్కెచ్ వేశాడు. భార్యాభర్తల వివాదంలో పరిష్కారంలో ముందడుగు ఎల్లయ్యను ఆ కోణంలోనే ట్రాప్ చేయాలని నిర్ణయించాడు. దీంతో గత నెల అపర్ణ అనే మహిళను రంగంలోకి దింపాడు. తన భర్త శ్రీనివాస్ అలియాస్ ఉపేంద్ర వివాదాలున్నాయని, అతని నుంచి 20 లక్షలు రావాలని, వాటిని ఇప్పించాలని అపర్ణ కోరడంతో పంచాయతీ తీర్చేందుకు ఎల్లయ్య సిద్ధమయ్యారు. గత నెల 18న వీరు కారులో జగ్గయ్యపేట బయలుదేరారు. మార్గం మధ్యలో ఎల్లయ్య తన స్నేహితుడు అంజయ్య కారులో ఎక్కించుకున్నారు. శ్రీకాంతాచారి అతని స్నేహితుడు శ్రీనివాస్ అపర్ణ భర్తగా చెప్పి మరికొందరు మిత్రులు అంతకు 2 రోజుల ముందే జగ్గయ్యపేటలో మక్కం వేశారు. ఎల్లయ్య, అపర్ణ, అంజయ్య జగ్గయ్య రాగానే శ్రీనివాస్ ఫోన్ చేశాడు. ఒంటరిగా వస్తే 20 లక్షలు ఇస్తానని ఎల్లయ్యకు చెప్పాడు. దాంతో ఎల్లయ్య తన వెంట ఉన్నటువంటి అంజయ్య, అపర్ణ ఆర్టీసీ బస్టాండ్ వద్ద దింపేసి ఒంటరిగా వెళ్లారు. అక్కడ వాష్రూమ్ పేరుతో అపర్ణ తప్పించుకుంది. శ్రీను ఎల్లయ్య ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో అపర్ణ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అంజయ్య జరిగిన విషయాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అయితే తెలియజేశారు.